Good afternoon, students. Java programming language. Okay, now already we discussed features of Java programming language. Okay, already we discussed five simple. Even discussed some simple platform independence, architectural neutral, portable, and next four discuss చేసాం కదా 4 and 5 multi-threaded. Next one, sixth one, networked. Java is a networked program. What is mean by, first of all you have to know the network. What is network? Network అంటే ముందు తెలియాలి కదా. Network. Network అంటే to share the, and what is the main purpose of network అంటే interconnection between two systems, two or more systems. Interconnection between two or more సిస్టమ్స్ అన్నమాట. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్షన్. అంటే ఒక సిస్టమ్ నుంచి మెనీ అవ్వచ్చు, మెనీ సిస్టమ్స్ నుంచి మెనీ కావచ్చు, మెనీ సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కైనా కనెక్ట్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అనమాట. ఓకేనా. నెట్వర్క్ అంటే ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద సిస్టమ్స్. ఓకే, సపోజ్ మనకి టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇంట్రానెట్, టూ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఏంటవి? ఇంట్రానెట్ అండ్ ఇంటర్నెట్. ఇంట్రానెట్ అంటే ఏంటి? స్మాల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఐ మీన్ స్మాల్ ఆర్గనైజేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. అంటే ఓన్లీ ఇక్కడ సింగిల్ సర్వర్, ఒక సింగిల్ సర్వర్. అండ్ ఐ మీన్ ఇప్పుడు సపోజ్ మన కాలేజ్ ఉందనుకో, మన కాలేజ్కి ఏంటి? ఇంటర్, డిగ్రీ, బీఈడి కాలేజ్ అంటే మూడు ఉన్నాయి. మూడింటికి ఒక సర్వర్ ఉంటుంది. సర్వర్లో నుంచి బీఈడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐ మీన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటర్ ఇన్ఫర్మేషన్ సేమ్. దట్ ఈస్ ద స్మాల్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ అంటే వన్ సర్వర్, అండ్ దట్ ఈస్ నాట్ వన్ సర్వర్, మిగతా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి? ఇంటర్నెట్. అండ్ దట్ ఈస్ ద గూగుల్ మెయిన్ వాట్ ఈస్ ద large scale organizations and means ఏంటంటే నెంబర్ ఆఫ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏంటి? గూగుల్లో ఇన్ఫర్మేషన్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షేర్ చేసుకోవచ్చుగా. దట్ ఈస్ ద ఇంట్రానెట్ అనమాట. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ www డాట్ అని ఇస్తాం, వరల్డ్ వైడ్ వెబ్. దట్ ఈస్ ద ఇంట్రానెట్. లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ ఉంటుంది తెలుసు కదా. మ్యాన్. ఓకేనా. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రో ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్షన్ ఉంటే దట్ ఈస్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అంటే ఏంటి? మెట్రో ఏరియా నెట్వర్క్. అంటే సపోజ్ ఈ భద్రాచలం సిటీ అంటే భద్రాచలం ఒక సిస్టమ్ ఉంటే చుట్టూ అండర్ విలేజెస్ ఉన్నాయి కదా. దట్ ఈస్ అవంటే విలేజ్, చుట్టుపక్కల విలేజెస్ అట్లా కనెక్ట్ అయ్యి ఉంటే దట్ ఈస్ ద మ్యాన్. అనదర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ నుంచి ఇంకా ఖమ్మం, విజయవాడ వీటన్నిటికి ఒక సిస్టమ్ ఉంటే దట్ ఈస్ ద మ్యాన్. మెట్రో ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? మెయిన్ సిటీస్కి అట్లా ఉండడం. వ్యాన్ అంటే ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే మన దేశమే కాదు, త్రూ అవుట్ వరల్డ్లో వీ కెన్ యాక్సెస్ అనమాట వ్యాన్. ఓకేనా. దిస్ ఈజ్ ద నెట్వర్కింగ్. జావా ఈజ్ ఏ నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే నెట్వర్క్ అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద సిస్టమ్స్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్షన్ చేసేదే దట్ ఈస్ ద నెట్వర్క్. మనకి డిఫరెంట్ మ్యాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇంట్రానెట్ అంటే ఏంటి? ఇంట్రానెట్ అంటే స్మాల్ ఆర్గనైజేషన్. ఇంటర్నెట్ అంటే లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ లైక్ గూగుల్, www. స్మాల్ ఆర్గనైజేషన్ చిన్న కంపెనీస్, ఓన్లీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన సబ్ కంపెనీస్కి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూటెడ్? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం
డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. లైక్ ఇక్కడ ఆల్రెడీ వి డిస్కస్ సెకండ్ క్లాస్లోనే అప్పుడు మనం డిస్కస్ చేసాం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఓకే కదా. క్లయింట్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, క్లయింట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఇట్ టేక్స్ ద అంటే రిక్వెస్ట్ని సెండ్ ఎక్కడికి సర్వర్కి సెండ్ చేసి సర్వర్ నుంచి రెస్పాన్స్ తీసుకునేది, దట్ ఈస్ ద క్లయింట్. సర్వర్ అంటే ఏంటి, టేక్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ బ్యాక్ టు ద క్లయింట్, దట్ ఈస్ ద సర్వర్. అంటే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం క్లయింట్ ఆర్కిటెక్చర్లో ఈ జావా ప్రోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నెట్వర్కింగ్లో కూడా ఏదైతే నెట్వర్కింగ్ ఉందో, ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ స్మాల్ ఆర్గనైజేషన్, వీటన్నిటిలో కూడా జావా ప్రోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. డిస్ట్రిబ్యూటర్లో కూడా అంటే ఏంటి, క్లయింట్ మనకి ఒక సర్వర్ ఉంటుంది, ఒక సర్వర్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండొచ్చు అన్నమాట. క్లయింట్ నెంబర్ ఆఫ్, దట్ ఈస్ ద ఇందాక చెప్పాం ఆల్రెడీ ఇంట్రానెట్ ఒక సర్వర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటే దట్ ఈస్ ద ఇంట్రానెట్. ఓకే. నెక్స్ట్ మనం డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, మోర్ దాన్ వన్ సర్వర్ ఉంటుంది, మోర్ దాన్ క్లయింట్స్, నెంబర్ ఆఫ్ క్లయింట్స్, క్లయింట్ మోర్ సర్వర్స్ మోర్ క్లయింట్స్. లైక్ ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, ఇవి ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. అంటే మోర్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక సర్వర్ నుంచి నెంబర్ ఆఫ్ ఏ క్లయింట్స్కైనా మనం డేటా అనేది షేర్ చేసుకోవచ్చు, క్లయింట్ నుంచి సర్వర్కి. అంటే ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటర్లో 2 types ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక సర్వర్ ఉండి మిగతా అన్ని క్లయింట్స్, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉండి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండవచ్చు అనమాట. ఓకే.